హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ డిఎల్ఎన్ చారి. ఛందస్సులో భాగంగా ఈరోజు మనం పద్యాల యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా ముఖ్యం, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. వృత్తాలు అని ఏ పద్యాలను అంటారు? ఉత్పలమాల, చెంపకమాల, శార్దూలం, మత్తేపం మొదలగునవి. ఉత్పలమాలలో ఏ గణాలుంటాయి? భ, ర, న, భ, భ, ర, వ. ప్రతి పాదంలో మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు. ఉత్పలమాల యతిమైత్రి స్థానం ఎంత? 10వ అక్షరం. ప్రాసనియమం ఉంటుంది. చెంపకమాలలో ఏ గణాలుంటాయి? నజ, భజ, జజ, ర. మొత్తం ఎన్ని అక్షరాలు ఉంటాయి? ప్రతి పాదంలో 21 అక్షరాలు. యతిమైత్రి స్థానం 11వ అక్షరం. ప్రాసనియమం ఉంటుంది. అలాగే శార్దూలంలో ఏ గణాలు ఉంటాయి? మ, స, జ, స, త, త, గ. యతిమైత్రి స్థానం 13వ అక్షరం. ప్రాసనియమం ఉంటుంది. ప్రతి పాదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 19 అక్షరాలు. అలాగే మత్తేపంలో ఎన్ని పాదాలు ఉంటాయి? 4 పాదాలు. ఏ గణాలు ఉంటాయి? స, భ, ర, న, మ, య, వ. ప్రతి పదంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 20 అక్షరాలు. యతిమైత్రి స్థానం 14వ అక్షరం. ప్రాసనియమం ఉంటుంది. ఛందస్సులో ఈ పద్యాల యొక్క లక్షణాలు చాలా ఇంపార్టెంట్. చక్కగా గుర్తుంచుకొని టెట్ ఎగ్జామ్ చాలా బాగా రాయండి. మరి నా యొక్క తెలుగు బిట్స్ అన్ని ఎగ్జామ్స్కి పనికొస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. రీల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.